నమస్తే అండి. ఈరోజు మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ డే 13 క్వశ్చన్ ఓరియంటేషన్ చూద్దాము. ఓకే, క్వశ్చన్ వచ్చేసి క్రిటికల్లీ ఎగ్జామిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ ఇన్ విజయనగర పీరియడ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు తెలుగు లాంగ్వేజ్. ఓకే, విజయనగర సామ్రాజ్యం మనకి మిడివల్లో ముఖ్యమైన టాపిక్ అని చెప్పుకుంటాం. రైట్, డ్యూరింగ్ Muhammad bin Tughlaq, this dynasty was came out. Okay, this dynasty was established by Harihararaya Bukkaraya. ఓకే, మనకి ఈ యొక్క టాపిక్లో లిటరేచర్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రైట్, మనకి ఫస్ట్ వీ నీడ్ టు రైట్ అబౌట్ లిటరేచర్. రైట్, డ్యూరింగ్ దిస్ పీరియడ్ దెర్ ఈజ్ అ సాంస్క్రిట్ లిటరేచర్. There is a Kannada literature. There is a Telugu literature. Vijayanagara rulers extensively supported poets. ఓకే, మనకి సంగమ డైనాసిటీ కావచ్చు, సాలువా డైనాసిటీ కావచ్చు, తులువా డైనాసిటీ కావచ్చు, అరవిటి డైనాసిటీ కావచ్చు. ప్రధానంగా మనము ఈ 4 డైనాసిటీల్లో ఉన్న కవులు వాళ్ళు చేసిన రచనల గురించి డిస్కస్ చేయాలి. అయితే ఫస్ట్ సాంస్క్రిట్ గురించి ఇంట్రడక్షన్ రాస్తూ, సాంస్క్రిట్లో వచ్చిన రచనల గురించి ఇంట్రడక్షన్ రాస్తూ, తర్వాత తెలుగుని ఫోకస్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్లు ఎలా ఉంది, స్పెషల్ రెఫరెన్స్ టు తెలుగు లాంగ్వేజ్. ఓకే, మనకి తెలుగుని హైలైట్ చేయాలన్నమాట. ఫస్ట్ సాంస్క్రిట్ చూసినట్లయితే మనకి ఈ యొక్క విజయనగర టైంలో అనేక బుక్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యారణ్య మహర్షి, సాయన, మాధవాచార్య, వీళ్ళంతా కూడా అనేక పుస్తకాలను సంస్కృతంలో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ మాధవాచార్య, బ్రదర్ ఆఫ్ విద్యారణ్య స్వామి, అతను చూసినట్లయితే హీ రోట్ పరాశర మాధవీయం. ఓకే, పరాశర స్మృతి పైన ఇంటర్ప్రిటేషనే పరాశర మాధవీయం అనమాట. సో ఈ కవులు రాసిన సాహిత్యము ఆ కాలంలోని పరిస్థితులను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో రాయాల్సి ఉంటుంది. అండ్ మనకి కన్నడ మెన్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఖచ్చితంగా సాంస్క్రిట్లోని రచనలు మెన్షన్ చేయాలి, కవులు మెన్షన్ చేయాలి, తెలుగు. ఓకే, తెలుగుని హైలైట్ చేయాలి, ఎందుకంటే క్వశ్చన్లో రిఫరెన్స్ తెలుగు లాంగ్వేజ్ అన్నాడు. ఓకే, శ్రీకృష్ణదేవరాయ మనకి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. సో ఆ స్టేట్మెంట్ రాస్తే బాగుంటుంది. అండ్ ఓకే, నాచన సోమ, ఇతనితో నుంచి మనకు తెలుగు లిటరేచర్ విజయనగర పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. ఉత్తర హరివంశము అనేటువంటి తెలుగు పుస్తకం రాశాడు నాచన సోముడు. అతనికి పెంచికల్ దిన్నె అనే గ్రామాన్ని బుక్కారాయ అనే వ్యక్తి డొనేట్ చేయడం జరిగింది. బుక్కారాయ అనే చక్రవర్తి విజయనగర రాజు ఇవ్వడం జరిగింది. సో అతని దగ్గర నుంచి తెలుగు లిటరేచర్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి సాలువా డైనాసిటీలో మనకు అన్నమయ్య ఉంటాడు. సాలువ నరసింహరాయకి అన్నమయ్య కాంటెంపరీ. ఓకే, అన్నమయ్య అనేక తెలుగు రచనలు చేశాడు. అలాగే మనకి పిల్లలమర్రి పినవీరభద్ర, జైమిని భారతం, శృంగార శాకుంతలం, రైట్, ఇవి మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను తులువా చూసినట్లయితే ఎస్పెషలీ శ్రీకృష్ణదేవరాయ చూసినట్లయితే మనకి ప్రధానంగా మనకి అష్టదిగ్గజ పోయట్స్, మనకి అష్టదిగ్గజ కవులు వాళ్ళ యొక్క బుక్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, తెనాలి రామకృష్ణ, అలసాని పెద్దన, నంది తిమ్మన అండ్ పింగళి సూరణ, మాదయ్య గారి మలన, వీళ్ళ బుక్స్ మెన్షన్ చేయాలి, వీళ్ళ లిటరేచర్ మెన్షన్ చేయాలి, తెలుగులో వీళ్ళు రాసిన పుస్తకాలు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళతో పాటు ఇంకొంతమంది పోయట్స్ గురించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ పడుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ సాంస్క్రిట్ లిటరేచర్, తర్వాత తెలుగు లిటరేచర్లో అష్టదిగ్గజాలు కంపల్సరీ మెన్షన్ చేయాల్సిందే. ఇక్కడ విత్ రిఫరెన్స్ తెలుగు అన్నప్పుడు అష్టదిగ్గజాలు రాయాల్సిందే. అష్టదిగ్గజాలు రాయకపోతే మనకు మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ అష్టదిగ్గజాస్ అండ్ దేర్ బుక్స్. రైట్, యూ హ్యావ్ టు రైట్. అండ్ వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, మీ ఓన్ ఇంట్రడక్షన్ ఉండాలి, మీ ఓన్ కంక్లూజన్ ఉండాలి. అలా అయితేనే మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ.